హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు నూడిల్స్ అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మరి అలాంటి నూడిల్స్ని ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. మరి స్పైసీ ఎగ్ నూడిల్స్ కోసం కావాల్సిన పదార్థాలు: స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజ్, కొత్తిమీర, పుదీనా, అలాగే క్యారెట్లు. వీటన్నిటిని కూడా వీలైనంత సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్ నూడిల్స్ కాబట్టి 2 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 500 ml వాటర్ని బాయిల్ చేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మాత్రమే నూడిల్స్ని వేసుకోవాలి. నేను 3 ప్యాకెట్ల నూడిల్స్ని తీసుకుంటున్నాను. ఇవి నలుగురికి బాగా సరిపోతుంది. ఇలా నూడిల్స్ వేసుకున్న తర్వాత కేవలం 4 నిమిషాలు ఉడికించుకొని నీటినంతా వంపేసుకొని నూడిల్స్ని చల్లార్చుకోవాలి. ఆ నూడిల్స్ చల్లారే లోపల మనము మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దీనిలో 2 గుడ్లను పగలగొట్టుకొని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని సపరేట్గా ఫ్రై చేసుకోవటం వల్ల ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్న నూడిల్స్ ఫార్ములానే ఎగ్ని స్కిప్ చేసి ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే వేసుకొని కూడా మీరు నూడిల్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఎగ్ని మరీ ఓవర్ కుక్ చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఎగ్ టెక్స్చర్ అనేది పాడైపోయి రుచి అంత బాగోదు. ఎగ్ మిక్స్చర్ని వీలైనంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అలాగే చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో మనకి క్రంబుల్స్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా పొడి పొడిలాడుతూ వచ్చేసిన వెంటనే మనము వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మొత్తం పొరలు పొరలుగా విడిపోయి లైట్ పింక్ కలర్లోకి టర్న్ అయినప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా వేసుకోవాలి. నేను ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ని అలాగే క్యాబేజీని వేసేసుకున్నాను. ఈ ఎగ్ నూడిల్స్కి మంచి టేస్ట్ని ఇచ్చేది స్ప్రింగ్ ఆనియన్స్. ఇంకా కూరగాయ ముక్కల్ని నూడిల్స్లోకి వాడేటప్పుడు కట్ చేయటం కంటే కూడా తురుముకుంటే వీలైనంత సన్నగా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లు ఈ విధంగా సన్నగా పొడుగ్గా రావాలి అంటే కట్ చేయకుండా పీలర్ తోటి తురుముకుంటే చక్కగా ఇలా వస్తాయి. వీటన్నిటిని బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని పుదీనాని కూడా వేసుకొని ఒకసారి కలియబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సోయా సాస్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే టమాటో సాస్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలాగా సాసులు వేసిన తర్వాత కూరగాయ ముక్కల్లో నుంచి నీరు ఊరటం స్టార్ట్ అవుతుంది. అందువల్ల మనము హై ఫ్లేమ్లో వీటిని పెట్టుకొని టాస్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు చేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్స్ ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కాబట్టి కేవలం సాస్లు, ఉప్పు, కారాలు అంతా కూడా పట్టే విధంగా బాగా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటినీ ఒక్కసారి కలిపేసిన తర్వాత టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ టైంలో సాల్ట్ కానీ కారాన్ని కానీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నూడిల్స్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ కలిపేటప్పుడు గరిటెతోటి చిదమకుండా కేవలం కింద వైపు నుంచి పై వైపుకి టర్న్ చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల నూడిల్స్ పొడి పొడిలాడుతూ ఉంటాయి. అలాగే కట్ అవ్వకుండా లాంగ్ నూడిల్స్ లాగే కనిపిస్తాయి. ఇప్పుడు దీనిలోకి 4 టేబుల్ స్పూన్ల నూడిల్స్ మసాలాని వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా కూడా నూడిల్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఎగ్ నూడిల్స్ని సర్వ్ చేసేసుకోవాలి. వీటిని సర్వ్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పుదీనా తరుగు, అలాగే నిమ్మకాయ రసము కలిపి ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. మరి
ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.